హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బ్రెడ్తో ఒక స్వీట్ ఐటెం అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. దానికోసం అయితే ముందుగా బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేపు కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేయండి. నేను ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, అన్నీ ఈ విధంగా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 బ్రెడ్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్లో గుడ్డులు అయితే పలగొట్టుకొని వేసుకోవాలండి. ఒక 3 ఎగ్స్ అయితే వేస్తున్నాను ఇక్కడ. దీంట్లో ఇప్పుడు షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలపండి. షుగర్ కరగాలండి. ఒక స్పూన్ షుగర్ తీసుకున్నాను, పెద్ద స్పూన్తో. షుగర్ మొత్తం కరగాలి. ఇప్పుడు బాగా కలపండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెన్నం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్లు ఉన్నాయి కదా, దాన్ని ఈ ఎగ్ మిశ్రమంలో ముంచేసి పెన్నం మీద కాల్చుకోవాలండి. 2 వైపులా ముంచేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మామూలుగా బ్రెడ్ ఆమ్లెట్ కంటే ఇలా స్వీట్ చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. 2 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. అంతే అండి, ఇంకా అన్నీ అలాగే కాల్చుకోండి. చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా చేసేయచ్చు. ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలా ఒక్కొక్కటైనా కాల్చుకోవచ్చు, ఇలా అన్నీ ఒకేసారి పెట్టైనా కాల్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోండి అన్నీ. చూడండి, ఇలా ఎర్రగా కాల్చుకోవాలి కొద్దిగా. మనకి ఇది గుడ్డు వాసన అని ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. అలా కారం ఉప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎప్పుడు ఇలాగే చేసుకొని తింటారు మీరు. అయిపోయిందండి.